నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఆ కార్యకర్తల సమావేశంలో నేను లాస్ట్ 1.5 year అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆల్రెడీ 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు, ఇంకా 3 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పరిపాలన అయిపోయింది, ఇక 3 సంవత్సరాలు మాత్రమే ఉండబోతుంది. లాస్ట్లో ఉన్నటువంటి ఆ 1.5 సంవత్సరం ఏదైతే ఉందో ఆ 1.5 సంవత్సరంలో నేను పాదయాత్ర చేయబోతున్నాను, అదేవిధంగా రోడ్లలోనే ఉండబోతున్నాను, ప్రజా సమస్యల మీద పోరాడబోతున్నాను అని చెప్పి 24 గంటలు గడవక ముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, అంటే నేను పాదయాత్ర 2.0 మొదలు పెట్టబోతున్నాను, సో అధికారంలోకి రాబోతున్నాం మనము, సో ఈ జగన్ 2.0ను చూస్తారు, రప్ప రప్ప నరుగుదాము, ఇంకా ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరినీ బ్లూ బుక్లో రాసుకోండి, వాళ్ళ అంతు చూద్దాము, బట్టలు ఊడదీసుకొడదాము, ఇంక ఈ కథలంతా అయిపోయిన తర్వాత 24 గంటలు గడవక ముందే విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా బాగా తెలిసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వ్యవసాయం చేసుకోవడము, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పడము, సో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, సో జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో స్థానాన్ని కోల్పోయినటువంటి నాకు ఇక ఆ పార్టీలో పనిచేయాలని లేదు అని చెప్పి బయటకు వచ్చేసి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో నిన్న ఆయన్ని ఈడీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ వాళ్ళు విచారణకు పిలిచారు. విచారణకు పిలిచి సో వాళ్ళ విచారణ ముగిసిన తర్వాత ఆయన ప్రెస్తో అయితే మాట్లాడడం జరిగింది. సో ఆయన ఒక్కటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారు అనుకోవడము నిజంగా పగటి కలే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ, అంటే ఇండైరెక్ట్గా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఆ కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీని మార్చుకోనంత వరకు మీరు పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా మీరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు అని చెప్పి కొట్టిపారేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తానని చెప్పడము, విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి సో మీరు పాదయాత్ర చేసినా కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క ఆనందం ఏదైతే ఉందో అది కేవలం 24 గంటలు కూడా నిలవలేకపోయింది. సో విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అది ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీగా కూడా ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఇదే విధంగా ముందుకెళ్తే, అంటే ఇంకా ఎన్నికలకు 3 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది కాబట్టి సో ఈ 3 సంవత్సరాలు కూడా అదే కోటరీ, అదే సజ్జల రామకృష్ణారెడ్డి, అదే పేటీఎం బ్యాచ్, అదే ఆ స్క్రిప్టు, అదే ఓల్డ్ స్క్రిప్ట్తో కనుక ముందుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి అదైతే చెప్పడం జరిగింది. సో ఈ పేటీఎం బ్యాచ్ని నమ్ముకుంటే మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి ముంచుతారు, వాళ్ళ సలహాలు సూచనలు పాటించడం వల్లే 2024లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదే ఉన్నట్లయితే తెలుస్తోంది. సో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా, మరి కోటరీగా పిలువబడేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, మన అయోధ్య రామిరెడ్డి గారు కావచ్చు, సో విజయసాయి రెడ్డి గారిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఆయన తలసిల రఘురామ్ ఉన్నారు, అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే కనుక డైరెక్ట్గా భారతీ మేడం గారిని టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి విషయం ఇంకా ఆయనకే తెలియాలి. సో మొత్తానికి ఈ బ్యాచ్తో కనుక ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది ఈ కలలో జరిగేటువంటి పని కాదు అని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో ఒక్కసారిగా ఏంది సాయిరెడ్డి అన్న ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి విజయసాయి రెడ్డి మాటలను తేలికగా తీసుకోవచ్చు కాక ఎవరు, సో అధిష్టానం ఎవరైతే ఉందో, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణానికి సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీ బలాబలాల గురించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బలాబలాల గురించి తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి.
రెడ్డే. సో అలాంటి వ్యక్తే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు లేవు అని చెబుతున్నాడంటే ఇక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళకు అసలు రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి ఆలోచనే లేదు. ఉంటే గనుక ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు? నిన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు, అసెంబ్లీకి రాకపోతే సో అదే నో అటెండెన్స్ నో పే అంటే మేమేం దాని మీద ఆధారపడి బతకడం లేదని చెప్పి ఎంత తలపొగురుగా సమాధానం చెప్పారో మనమందరం చూసాము. సో వీళ్ళు మారనంత వరకు, ఆ కోటరీని మార్చనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వరు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారము రాదు అని చెప్పి విజయసాయి రెడ్డి అయితే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం గురించి కావచ్చు, ఆయన ఆస్తుల గురించి కావచ్చు, మిథున్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఎందుకు 100 కోట్ల రూపాయలు ఇవ్వవలసి వచ్చిందో ఈ విషయాలు కూడా ఆయన అయితే కనుక నిన్న ప్రెస్ మీట్లో అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజకీయాలు మానేసి దాదాపు సంవత్సరం కావస్తుంది, ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రాజకీయాల్లో అని చెప్పి నేను స్పష్టం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెడతారా విజయసాయి రెడ్డి గారు చెప్పారని చెప్పి, లేదా విజయసాయి రెడ్డి గారిని మళ్ళా దగ్గర తీసుకుంటారా? ఇంకొక విషయం కూడా చెప్పాడు, వాళ్ళు దగ్గర తీసుకుంటే వెళ్తారంటే వాళ్ళు పిల్లవని మళ్ళీ చూద్దాంలే అన్నట్లు మాట్లాడడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే ముందు ఈ కోటరీని ఏమైనా మార్పులు చేర్పులు చేసి పాత టీంతో ముందుకెళ్తారా, లేకపోతే గుడ్డెత్తుపోయి సేలో పడినట్లు ఎలాగైతే ఇప్పుడు ఆ పాత స్క్రిప్టు పాత అదే డైలాగులతో ముందుకెళ్తా ఉన్నాడో అదేవిధంగా ముందుకెళ్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.